ఒకసారి ఒక తండ్రి తన బిడ్డను చూసి ఎంతో ఆందోళన పడ్డాడండి. ఎందుకంటే ఈ బిడ్డకి ఎన్నెన్నో కొత్త అలవాట్లు వస్తున్నాయి, అలా కొంచెం దిగజారిపోతున్నాడు రోజు రోజుకి. అది చూసి తండ్రి ఈ బిడ్డని ఒక ఋషి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ ఋషి ఏమన్నాడంటే, సరే బాబు నాతో రా, మనం అలా కొంచెం విహరిద్దాం, ఒక వన విహారం చేద్దామని అలా గార్డెన్ లోకి తీసుకువెళ్ళాడండి. అక్కడ కొంచెం గడ్డి మొలిచింది బాగా. అప్పుడు ఈ ఋషి ఏమన్నాడంటే, బాబు కొంచెం గడ్డి పీకేస్తావా, అక్కడ క్లియర్ చేయాలన్నాడు. ఈ పిల్లాడు వెళ్ళాడు, ఎంతో సునాయాసంగా గడ్డి పీకేసాడండి. అలా కొంచెం ముందుకు వెళ్ళాడు, అక్కడ ఒక పెద్ద పొద కనపడింది. ఆ పొదని క్లియర్ చేయగలవా అన్నాడు ఋషి. ఈ పిల్లాడు వెళ్ళాడు, ఆ పొదని క్లియర్ చేశాడు. కొంచెం కష్టపడ్డాడు, కానీ ఆ మొక్కలన్నీ పీకి కొంచెం దాన్ని క్లియర్ చేశాడు. కొంచెం కష్టమైన తరువాత ఒక పెద్ద మహావృక్షం కనిపించింది. అప్పుడు ఈ ఋషి ఏమన్నాడంటే, వెళ్ళి ఆ చెట్టుని పెకలించగలవా అన్నాడు. ఈ బిడ్డ నా వల్ల కదన్నాడు, ట్రై చేయమన్నాడు. ఇప్పుడు పిల్లాడు వెళ్ళాడు, ఆ చెట్టును 1 ఇంచు కూడా, 1 సెంటీమీటర్ కూడా కదిలించలేకపోయాడు. అప్పుడు అన్నాడండి ఋషి, మన అలవాట్లు కూడా ఇలాగే ఉంటాయి. మన దురలవాట్లు, చెడ్డ అలవాట్లు ప్రారంభ దశలో ఉన్నప్పుడే మనం తొలగించుకుంటే అలా గడ్డి పీకినంత ఈజీగా అయిపోతుంది. కానీ ఆ అలవాట్లు మనం కొనసాగించామా, ఆ అలవాట్లకి బానిసైపోతాం. దాని నుంచి బయటపడాలంటే ఆ చెట్టుని పెకలించినంత కష్టంగా ఉంటుంది. కాబట్టి నీకున్నటువంటి కొత్త దురలవాట్లని ఇక్కడే మానేసేమన్నాడు. ఆ బిడ్డకి అర్థమైంది మెసేజ్.